ఎగ్ పులుసు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఉడికించిన ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత సేమ్ అదే ఆయిల్‌లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి కట్ చేసుకున్న టొమాటో, కొద్దిగా ఉప్పు, కారం వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి టొమాటో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో సాఫ్ట్‌గా అయిన తర్వాత మూత తీసి అంతా కలుపుకొని హాఫ్ కప్పు చింతపండు రసం, పులుపుకి సరిపడా నీళ్లు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచి ఈ పులుసుని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఉడికించి వేయించి పెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులో వేసి రుచికి సరిపడా సాల్ట్, కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసి 2 టీ స్పూన్ల శనగపిండిలో కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎగ్ పులుసు రెడీ.